ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా ప్రజా సమస్యలు ఎక్కడ కూడా అడుగులు కూడా ముందుకు పడడం లేదట. చంద్రబాబు మార్క్ పరిపాలనపై మిత్రపక్షాలు ఇప్పుడు ఏకంగా తిరగబడుతున్నాయి. సాక్షాత్తు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు ఇటీవల కూటమి నాయకుల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అసలు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి ఉన్న ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది ఆయన మాటల్లోనే అడ్డంగా బయటపడింది. రామకృష్ణ గారు మాట్లాడుతూ లేవనెత్తిన మొదటి ప్రశ్న, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గతంలో అమరావతి గురించి అంతగా అరిచారు, అంతగా మాట్లాడారు కదా, మరి ఇప్పుడు అమరావతి అనే పదాన్ని పలకడానికి కూడా ఆయన మొహం చాటేస్తున్నారు ఎందుకు? దానికి ఆయన సమాధానం చెప్పాలి అంటూ అన్నారు. అంతేకాకుండా అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పాత కథే మొదలుపెట్టారని, చేతిలో ఇప్పటికే 56,000 ఎకరాలు భూమి ఉన్నప్పటికీ ఇంకా తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాల్లో రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తున్నారని, అందుకే నిన్న గుంటూరు కలెక్టరేట్ ముందు రైతులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన వివరించారు. ప్రపంచంలో అసలు ఎక్కడా లేని నగరాన్ని కడతానంటున్నాడు. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి చంద్రబాబు పైన. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి చెబుతున్న మాటలు ఇవే. చంద్రబాబును నమ్మితే ఎలా ఉంటుందనేది ఉదాహరణలతో సహా ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు సైతం రంగులను బయట పెడుతుంది చంద్రబాబువి. ఇకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వానికి ప్రియారిటీస్ లేవనేది స్పష్టంగా తెలుస్తుందన్నారాయన. 1995లో చంద్రబాబు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించి గాలేరు, నగరి, వెలుగొండ ప్రాజెక్టులు 30 ఏళ్లు గడుస్తున్నా ఎందుకు పూర్తి కాలేదో చెప్పాల్సిన అవసరం ఉంది సమాధానం అన్నారాయన. రాయలసీమలో కరువుతో అల్లాడుతున్న జిల్లాలు వేదావతి, గుండ్రేవుల లాంటి చిన్న చిన్న ప్రాజెక్టులకు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఊసే లేదు. ఎంతసేపటికి ప్రచార ఆర్భాటం కోసం పోలవరం చుట్టూనే రాజకీయం తిప్పుతున్నారు తప్ప అక్కడ ముప్పును గురవుతున్న నిర్వాసితులకు కనీస సౌకర్యాలు ఇప్పించడంలో విఫలమవుతున్నారు. వచ్చే నెల జూలై, ఆగస్టు వరదలు ఆ పేదల మళ్ళీ గుట్టలెక్కి తలదాచుకునే పరిస్థితే వస్తుంది తప్ప అక్కడ సాల్వ్ చేసే అవకాశమే లేదు. అన్నిటికంటే హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ప్రభుత్వంలో పొదుపు మంత్రం. ముఖ్యమంత్రి గారు దుబారా తగ్గించాలంటారు, కానీ చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు తలా ఒక హెలికాప్టర్, విమానాలు వేసుకొని షికారులు కొడుతుంటారు. పాపం మంత్రి నిమ్మల్ నాయుడు, మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళేమో ఎండలో 10 కిలోమీటర్ల సైకిల్ తొక్కుతూ డ్రామాలు ఆడుతున్నారు. పెద్దలంతా విలాసాల్లో మునిగి తేలుతూ అమాయక మంత్రులకు శిక్ష వేయడం ఏ రకమైన పొదుపు? కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయన ముందు మాట్లాడే ధైర్యం లేక సొంత పార్టీ పండుగ అయిన మహానాడు కూడా రద్దు చేసుకునే స్థాయికి కూటమి దిగజారిపోయిందని ఈ సందర్భంగా కమ్యూనిస్టుకు సంబంధించిన పార్టీలో రామకృష్ణ గారు ఎండగట్టారు. చివరకు ఆయన ఒక మాట ఆలోచింపజేస్తుంది. అమరావతి కేవలం ఒక జిల్లాకు పరిమితం కాకుండా 29 జిల్లాల ప్రజల ఓన్ చేసుకునేలాగా దాన్ని వెంటనే ఫ్రీ జోన్ గా ప్రకటించాలి. లేదంటే అది గుంటూరు జిల్లా అమరావతిగానే మిగిలిపోతుంది. చూసారుగా, ప్రతిపక్షాలు చెప్తున్న మాట ఇవాళ నిజమని మిత్రపక్షాలే ఒప్పుకునే పరిస్థితి వచ్చాయి. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు పదే చెబుతున్న మాటకు అక్షర సత్యంగా ఈరోజు మిత్రపక్షాలన్నీ ఒకటవుతున్నాయి. కూటమి ప్రభుత్వ ప్రచార ఆర్భాటాలు పక్కన పెట్టి ఇప్పటికైనా నిజమైన అసలైన పరిపాలనపై దృష్టి పెడితే బాగుంటుంది. కాలయాపన చేస్తూ ఆహా ఓహో చంద్రబాబు వచ్చాడు, ఆ మాంతం పెరుగుతుంది అంటూ పోతే మొత్తం మోసమే అవుతుంది. చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూ, డ్రామాలు చేస్తూ, విలాసాలు పోతూ, పైగా ఖర్చులు తగ్గించాలి, తమ్ముళ్ళు అవునా కాదా అంటూ మాటలు సూపర్గా మాట్లాడుతూ పోతే అవ్వదు. రియాలిటీ మొత్తం బయటకు పడుతూనే ఉంది, జాగ్రత్త అంటున్నారు కమ్యూనిస్టు పార్టీ నేతలు. ఏదేమైనప్పటికీ కూడా 1995లో చేసిన ప్రాజెక్టులే పూర్తిగా చేయలేదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ పెద్ద అమరావతి లక్షల కోట్లు పెట్టి ఎలా పూర్తి చేస్తాడో మీరే ఆలోచించాలి.